కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని యూనివర్సల్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి శనివారం పాఠశాల వద్ద పోరుమామిళ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి అనుమతి లేకుండా నర్సరీ నుంచి 10వ తరగతి వరకు యూనివర్సల్ అనే పాఠశాల పేరుతో అధికంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తూ వసూలు చేస్తున్నటువంటి యూనివర్సల్ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారన్నారు. రికగ్నిషన్ లేకుండా 10th క్లాస్ వరకు ఈ ప్రచారం చేసుకోవడం, ఏదైతే కరపత్రాల మీద ప్రచారం చేసుకోవడం, తర్వాత స్కూల్ వ్యాన్ల మీద అయితే జరుపుతూ ఉంది. ఈ విధంగా ఉంటే రాబో భవిష్యత్తులో విద్యార్థులతో కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల రక్తాన్ని పీడిస్తూ ఈరోజు ఫీజులు గడుచుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపైన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈరోజు గత 4 నెలలుగా ఈరోజు విద్యాసం జరుగుతున్నాయి. కనీసం ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా జిల్లాధికారులకు ఎవరో కూడా స్పందించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దౌర్భాగ్యమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా ఈ యొక్క విద్యా అధికారులు, కడప జిల్లా అధికారులు అయితేనేమి, తర్వాత ఫోర్మల్ ఉన్నటువంటి ఎంఈఓ అయితేనేమి ఎవరు కూడా రెస్పాండ్ కావడం లేదు. ఇదే విధంగా ఈరోజు ఫోర్మల్ అధిక దోపిడీలతో ఈ యొక్క విద్యా సంస్థలు నడుపుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు యూనివర్సిటీ విద్యా సంస్థల పేరుకే రికగ్నిషన్ ఒక పేరు మీద ఉంటే పైకి మాత్రం అందరికీ కూడా తెలియపరచడం కోసం పేర్లతో యూనివర్సిటీ పేరుతో నడుపుతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా కూడా జిల్లాధికారులు అయితే మండలాధికారులు అయితేనే దీని మీద స్పందించి ఈ యొక్క యూనివర్సల్ విద్యా సంస్థను తర్వాత ఏదో కొత్తగా కూడా ఈరోజు కార్తీ స్కూల్ని పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఎవరు